శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఇక్కడ ప్రధానంగా మనకు ఐహెచ్‌బీటీలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులని హ్మ్. మనకు ముఖ్యంగా ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసర్చ్ టెక్నాలజీలో మనకు ఒప్పంద ప్రాతిపదికన కూడా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కూడా దరఖాస్తులు కోరుతుంది. ఇందులో ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్ 1, 4 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ 5 ఉన్నాయి. పోస్టును అనుసరించి కూడా 10వ తరగతి డిప్లొమా, బీఎస్సీతో పాటు మరి ఉద్యోగ అనుభవం ఉండాలి. వేతనము ఇక్కడ ఆల్రెడీ టెక్నికల్ అసిస్టెంట్‌కు 35,400, టెక్నీషియన్‌కు 19,900, 28 ఏళ్ల వయస్సు మించకూడదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సీబీటీ ఇంటర్వ్యూలతో ఉంటుంది కాబట్టి దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, దివ్యాంగులకు ఫీజు లేదు. దఫల ద్వారా ఇది దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ మాత్రం డిసెంబర్ 29 తారీఖు వరకు. చిరునామా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ఐ హెచ్బిటిలో మనకు పోస్ట్ బాక్స్ 6, పాలంపూర్, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడికి దరఖాస్తులు వెబ్సైట్ యొక్క అడ్రస్, పూర్తి వివరాలకు మీరు వెబ్ అడ్రస్ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు సెంట్రల్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా మనకు ఇక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో లక్నో 44 టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఇక్కడ మనకు టెక్నికల్ అసిస్టెంట్ 12 ఉన్నాయి, టెక్నీషియన్ 32 ఉన్నాయి. అర్హతలు మన టెక్నీషియన్ 10వ తరగతి పాటు ఐటీఐ టెక్నికల్ అసిస్టెంట్కు సంబంధిత విభాగంలో కూడా డిప్లొమా కానీ బీఎస్సీ ఉండాలి. వయసు చివరి తేదీ నాటికి 28 ఏళ్ళు మించకూడదు. మరి నివేదన నెలకు టెక్నికల్ అసిస్టెంట్‌కి ఏమో 67,530, టెక్నీషియన్‌కు 36,915. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ట్రేడ్ టెస్ట్‌లతో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 26. ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు బీడీఎల్‌లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ముఖ్యంగా అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. వివిధ అర్హతలు కలిగి ఉండాలి. విద్యా అర్హతలను డిగ్రీలను 60%తో పూర్తి చేయాలి. హెచ్ఆర్ విభాగంలో పోస్టులకు లా డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు కూడా 27 ఏళ్ళకు పెంచకూడదు. ఓబీసీలకు కానీ 3 ఏళ్ళు, అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు సడలింపు రిజర్వ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడ రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మాజీ సైనికులు, సంస్థ ఉద్యోగులు ఫీజు లేదు. వేతనం శ్రేణి మాత్రం నెలకు 40,000 నుంచి 1,40,000 వరకు. మరి అదనంగా మూల వేతనానికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా ఉంటుంది. పిఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్, వదిలిత సదుపాయాలు కూడా ఉంటాయి. మరి శిక్షణ సమయంలోనే రూ. 40,000 స్టైఫండ్ ఇస్తారు. మరి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు విజయవాడ, హైదరాబాద్లో ఉంది. మరి ఆన్లైన్ దరఖాస్తు మరి డిసెంబర్ 3 నుంచి మరి డిసెంబర్ 12 వరకు 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. కస్టమర్ సర్వీస్లు కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్లో క్లాఫింగ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నైపుణ్యాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టైఫండ్ కూడా ఇవ్వడం. వెబ్సైట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్లో కూడా మనకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఇచ్చారు. మరి ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ వెబ్ అడ్రస్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వాళ్ళకు కూడా ముఖ్యంగా ఇక్కడ క్రాక్ కోడ్తో నైపుణ్యాలు, ఆండ్రాయిడ్ ఫైర్ బేస్ ఉండాలి, జావా, కాట్లిన్, అదేవిధంగా ఏపీఐ మొత్తం వీటికి అనుసంధానంగా స్టైఫండ్ 3,000. దరఖాస్తు చివరి మనకు డిసెంబర్ 27 వరకు. మరి ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఒక్కొక్క దానికి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ సంస్థలో దీంట్లో కూడా మనకు జాబ్స్ ఇక్కడ స్టైఫండ్ కూడా 10,000 నుంచి 20,000 వరకు ఇవ్వడం జరిగింది. కాంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వీడియో ఎడిటింగ్, మేకింగ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ డిసెంబర్ 25. ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవాలి. గ్రాఫిక్ ఎడిటర్ కూడా పోస్ట్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ఐఐఎస్టిలో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. సైంటిస్ట్ పోస్టులు 10 ఉన్నాయి. అర్హత మీద సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ కానీ, పిహెచ్డీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వేతన శ్రేణి నెలకు 67,700 నుంచి 2,08,700, 32 ఏళ్ళకు మించకూడదు. విద్యా అర్హతలు మాత్రం షార్ట్ టెస్టింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూలతో మరి ఉంటుంది. కాబట్టి దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 28 వరకు. ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు.
పూర్తి వివరాలు పొందవచ్చు. ఎల్ఎల్బి తర్వాత ఎంబీఏ, ఎల్ఎల్బి చేస్తున్నారు. డౌట్ లేటెస్ట్ అప్డేట్స్ టు టెక్నికల్ స్టాఫ్ జాబ్స్ పడ్డాయి. ఇంటర్న్షిప్ పోస్టులు పడ్డాయి. అప్రెంటిస్‌షిప్ పోస్ట్ అప్లై పడ్డాయి. తర్వాత ముఖ్యంగా మనకు ఈఎస్ఐలో వాకిన్ ఇంటర్వ్యూలు, మరి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఎంఎస్సీ కానీ ఎంఎస్ఎంపీ ఎండి పూర్తి చేసిన అభ్యర్థులకు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. డిసెంబర్ 10 నుంచి 16 వరకు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న పోస్టుల సంఖ్య 45 మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ అసిస్టెంట్ పోస్టులు వివిధ విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఎలిజిబిలిటీ వైద్య సంస్థల ఒక్కొక్క కేటగిరీలో పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. వాకిన్ ఇంటర్వ్యూల తేదీలు కూడా కార్డియాలజీకి అదే ఒక్కొక్క నెఫ్రాలజీ ఒక తేదీలు కూడా ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు అదేవిధంగా డిసెంబర్ 15 ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క డేట్ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ ఇచ్చారు. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. వెబ్ అడ్రస్ ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు బిట్స్ పిలాన్లో ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు ఇది ఒకటి ఉంది, చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ డిసెంబర్ 10 లాస్ట్ డేట్. ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బిట్స్ పిలాన్లో ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఇక్కడ వెబ్ అడ్రస్ ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు ఆపరేషన్ సాగర్ బంధు ఇవన్నీ మనకు జాతీయ పగడపు దిబ్బల పరిశోధన, ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయం. అదేవిధంగా డిఐఏసి ఓఈలో మన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డిఆర్డిఓ సంస్థ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మెకానికల్ ఎలిజిబిలిటీ ఒక్కొక్క విభాగంలో మెకానికల్ ఏరోస్పేస్ అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారా, మరి అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 28, మరి లాస్ట్ డేట్ మాత్రము ఆల్రెడీ డిసెంబర్ 22 సార్లు. షార్ట్ లిస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ సెంట్రల్ స్కూల్ ఆఫ్ కొలువుల పిలుపు అని మనకు కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సంఘటన కేవీఎస్లో నవోదయ సమితిలో కూడా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ మరి పిఆర్టీ కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. బోధనేతర మ్యూజిక్ టీచర్, లైబ్రరీన్ పోస్టులు, బోధనేతర సిబ్బంది తదితర పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టింది. కాబట్టి ఈ నియామక ప్రక్రియను సిబిఎస్ఈ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కేవీఎస్ ఎన్విఎస్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. ఇక్కడ మొత్తం 14,967 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కొక్క విభాగంలో ఉంది. ఎగ్జామ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ముఖ్యమైన దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. మరి చివరి తేదీ డిసెంబర్ 4 వరకు ఉంది. మరి తర్వాత పరీక్ష తేదీలు ప్రకటిస్తారు. ఇక్కడ పూర్తి వివరాలు వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. ఇది ఒక పెద్ద మనకు భారీ మరి పోస్టులు పడ్డాయి. రైట్స్ లిమిటెడ్ గురుగావ్లో 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఇవి కూడా మనకు 400 పోస్టులు ఉన్నాయి. విభాగాలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. అదేవిధంగా వేతనం కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రారంభ తేదీ 26 నవంబర్ 26 స్టార్ట్ అయింది. చివరి తేదీ డిసెంబర్ 25. రాత పరీక్ష మనకు జనవరి 11 ఉంటుంది వచ్చే సంవత్సరంలో. ఇది పరీక్ష కేంద్రాలు కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇస్రో తిరువనంతపురం వివిధ ఉద్యోగాలు మనకు ఇక్కడ 5 పోస్టులు. కేరళ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మనకు వివిధ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ డెంటల్ సర్జన్ 1, ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ 1 ఇక్కడ ఉండడం జరిగింది. మనకు అర్హత కూడా ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ద్వారా, దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా, మనకు ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 7. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు రైట్స్ లిమిట్లో ఆల్రెడీ మనకు చేసుకున్నటువంటి ఇదివరకు. మరి ముఖ్యంగా నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి వార్తలు, విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలు. ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అందరికీ మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.